గిన పొత్తులో గిన వెళితే ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే 2029లో అధికారంలోకి వస్తాం, మీరు ముఖ్యమంత్రిని చేస్తాం అనేటువంటి విషయం వాళ్ళు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దగ్గర ఒక ప్రతిపాదన చేశారండి. అది జన సైనికులు కూడా, జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ విషయమైన క్లారిటీ ఉంది. అది బీజేపీ పొత్తు విషయంలో కూడా ఒకవేళ తెలుగుదేశం దగ్గర కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పవర్ షేరింగ్ ఇచ్చి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో ఒక 2.5 సంవత్సరాలు ఇస్తేనే మేము పొత్తుకొస్తాము అనేటువంటి ఒక కండిషన్ కూడా పెట్టారు అనేటువంటి కూడా ఒక చర్చ జరుగుతుంది. అది ఎంత నిజమో ఏమిటో నాకు తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గిన పవర్ షేరింగ్ లేకుండా ముఖ్యమంత్రి లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్పిందే బెటర్ కదా పవన్ కళ్యాణ్కి. మరి అది జన సైనికుల వైపు నుంచి మాట. పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పుడిప్పుడుగా అసెంబ్లీలోకి వెళ్ళాలి, కొంతమంది అయినా అసెంబ్లీలోకి వెళ్తే బాగుండు అనేటువంటి విషయాల్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అంగీకరించినా సరే తెలుగుదేశం పొత్తు విషయంలో మరి జన సైనికుల వైపు నుంచి వాళ్ళని ఒప్పించడం అనేటువంటిది కష్ట సాధ్యమైనటువంటి పని అనేటువంటిది ఒకటి ఇబ్బంది. ఇప్పుడు జనసేనకు వెన్నుముక ఎవరు, బలం ఎవరు? ఆయన నేను కాపు మిగతా విషయాలు పక్కన పెట్టి ఆయన పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పినా చెప్పకపోయినా సాలిడ్ ఓటింగ్ అయితే మాత్రము కాపు సామాజిక వర్గము ఈ రోజున పవన్ కళ్యాణ్ వెనకాల ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం చేసుకుని వాళ్ళు అందరూ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ చేసినటువంటి ప్రతిపాదనలకి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గిన ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అరకొర సీట్ల కింద లెక్క 20 ఫైనల్ చేసాం, అవసరమైతే 5 ఇస్తాం లేక 2 ఇస్తాము అని అంటే మొత్తం కలిపితే 27. ఒకటో 2, 3 ఏమైనా ఎంపీలు ఇస్తే ఇస్తారేమో. మొన్నే ఆంధ్రజ్యోతులు ప్రకటించారు కదా, 2 ప్రకటించేశారు అంతే. దాంట్లో కూడా సానా సతీష్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా ఇది పొత్తు ఉన్నప్పటికీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ కానటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒకటి అపనమ్మకంతో కొనసాగేటువంటి పొత్తులు ఎంత మేరకు ఎన్నికల్లో మెటీరియల్ అవుతాయి, అసలు ఎన్నాళ్ళు ఈ పొత్తులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్నికలు ముగిసేంత వరకు ఉంటాయా లేకపోతే ఎన్నికలకు ముందే ఏమైనా తెగదెంపులు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకు ఈ అనుమానం వస్తాడే? నాది మీది కాదు ఈ అనుమానం. పవన్ కళ్యాణ్ లాంటి వాడే అనుమానం వ్యక్తం చేశాడు, పొత్తు ధర్మం పాటించట్లేదు చంద్రబాబు నాయుడు, అదే విధంగా నారా లోకేష్ ఇలాంటి వాళ్ళు పొత్తు ధర్మం పాటించడం లేదు, అయినా నేను పాటిస్తున్నానని చెప్పినటువంటి సందర్భము. దీన్ని బట్టి ఈ అపనమ్మకాల మధ్య పొత్తులు అనేటువంటిది ఎన్నాళ్ళు కొనసాగుతాయో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ ఎంత మేరకు వాళ్ళని అంగీకరించేటువంటి విధంగా జన సైనికులు ఒప్పించేటువంటి విధంగా చేయగలరు అనేటువంటి దాని మీద మాత్రం నాకు అంత నమ్మకం అయితే కలగటం లేదు. ఒక్కటి మాత్రం నిజం, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫైనల్ చేయకుండా ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి నాకు కనపడటంలా. 8వ తారీఖున మళ్ళీ సమావేశం అవ్వాలనుకున్నారు,